జగన్మోహన్ రెడ్డి తొందరగా జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండు. ఎన్నో ఆరోపణలు ఎన్నో చేశావు, తప్పులు చేశావు, రాష్ట్రాన్ని కుప్పగూల్చావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అవినీతి చేశావు. నీవు అవినీతి చేసేది కాక నీ కింద ఉన్న అధికారులు కూడా కుంభ ఉంచావు. నిన్ను నమ్ముకొని అధికారులు అతి ఉత్సాహంగా ప్రవర్తించి నీ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పేసి ఉత్సాహంగా పోయి అన్ని తప్పుడు పనులు చేసి మైనింగ్లో కానీ మద్యంలో కానీ ఇసుకలో కానీ నీతో పాటు వాళ్ళు కూడా నువ్వు చెప్పిన మాటలు నమ్మి అన్నిటికీ నీకు సంకేతాలు పలికి నీకు డ్రామా ఆడి వెనక నుంచి డబ్బులు పంపించారు, మద్యం డబ్బులంతా. ఇవన్నీ జరిగినటువంటి పనులు ఈరోజు ఒక్కొక్కటి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయలు చేసి బయలు తీస్తుంటే బయటికి ఒక్కొక్క దాంట్లో వేల కోట్లు డబ్బులు దోచేసావు. నీ పేరు చెప్పి అధికారులు వంప ఉంచి నీకు డబ్బు వెనక నుంచి పంపించిన సంగతి నీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి నీవు నాశనం అయ్యేది కాక ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఈరోజు నీ వల్ల జైలుకు పోతుంటే నీవు చేసిన తప్పులు అన్నీ వాళ్ళ మీద దొబ్బి వాళ్ళ ఇవాళ జైలుకు పంపే పరిస్థితి వస్తుందంటే ఒక్కసారి అధికారులు అర్థం చేసుకోండి. ఆయన బయటపడకుండా మీ చేత తప్పులు చేయించి ఆయన ఏమంటే బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ జైలు పంపుతున్నారు. ఇంకా బుద్ధి రాలేదేమయ్యా మీకు. ఇవాళ ఐఏఎస్ ఆఫీసులో ఐఏఎస్ ఐపీఎస్లు కూడా కొంతమంది నేర్చుకోవాలి. మీరంతా అనుభవస్తులు. ఇటువంటి దుర్మార్గం నమ్ముకొని ఇటువంటి ఉన్నటువంటి చెత్త జగన్మోహన్ నమ్ముకొని ఇవాళ మీరు సర్వనాశనం అయిపోయారే. ఇవాళ ప్రభుత్వం దాని మీద సిఐడి ఎంక్వైరీలు వేస్తే తప్పులన్నీ ఇవాళ మేము తెలుతున్నాయి, మేమే దొబ్బాడు. అందుకని ఇటువంటి దుర్మార్గం నమ్ముకొని మీరు కింద తప్పులు చేస్తే సర్వనాశనం అయిపోయేది మీరు. గతంలో శ్రీలక్ష్మి గారు కూడా దెబ్బతిని చాలా రోజులు కోర్టు చుట్టూ తిరిగి జైలుకి పోయి దెబ్బతిన్న సంగతి అందరికీ తెలుసు. అది తెలుసుకునే ఇవాళ మీకున్న జ్ఞానం లేకుంటే ఎట్లా? నేను అందుకని చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డిని జైలు గోడలు దగ్గర ఉన్నాయి పిలిచేదానికి. జైల్లో 100% పోక తప్పదు. ఈ అవినీతి పనులన్నీ కూడా ఇప్పుడు జరిగినటువంటి అధికారులు కూడా ఎవరి వల్ల జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము చేసినామనేది అధికారులు ఫుల్లాగా చెప్తున్నారు. అధికారులే కాదు, రాజకీయ నాయకులు కూడా కొంతమంది నాశనం అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని తిట్టు తిట్టారు చంద్రబాబు పైన. తిట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో ఇలా అందరి ప్రజల దయ వల్ల, ప్రజల యొక్క కోరిక వల్ల, ప్రజల ఆశీర్వాచన వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ప్రజల తీర్పు ఏ విధంగా ఇచ్చారు? కూటమి ప్రభుత్వం 164 సీట్లు ఇచ్చారు, గెలిచారు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒక్కొక్క కేసు బయటికి తీస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆ ఉన్నటువంటి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు చిట్ట ఉప్పదీసే వేల కోట్లు తప్పులు చేశారు. ఈరోజు మిమ్మల్ని రక్షించేది ఎవరు? చట్టం ఈరోజు తన పని చేసుకొని పోతుంది. మీ నాయకుడు మాదిరి మా నాయకుడు కచ్చ సాధింపు వ్యక్తి కాదు. పద్ధతుల ప్రకారం ఎవరు తప్పు చేసింటే వాళ్ళకు చట్టం ఆ పని చేసుకొని పోతుంది. కానీ కచ్చ సాధింపులు మా యొక్క ప్రభుత్వం లక్షణం కాదు. ఈరోజు రోజా మొదలుకొని అదేవిధంగా వంశీ కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళందరికీ ఇంకా బుద్ధి రాలేదు. వీళ్ళు ఇంకా ఇప్పటికి కూడా ఏదేదో మాట్లాడాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్పేది, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల యొక్క ఎన్నికై ప్రజల యొక్క ఓటేసినందువల్ల మేము గెలిచాము. బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. మా ప్రభుత్వాన్ని నమ్మినారు, కూటమి ప్రభుత్వాన్ని నమ్మినారు. లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కానీ, అటు మోదీ కానీ వీళ్ళందరినీ నమ్మి రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఎవరితో కాదు. ఈ రాష్ట్రం అడ్డగారిగా నాశనం చేశాడు, దివాలా తీయించాడు జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా నిలబెట్టి ప్రజలకు అన్ని విధాల సహాయసహకారాలు అందించి ప్రజలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అన్ని రంగాలు సిద్ధంగా ఉంది. అందుకనే ప్రజలు కూడా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు రోజు 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి, పరిశ్రమలు తేవాలా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలా, ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఈ రాష్ట్రాన్ని భారతదేశం నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు తగతగలాడుతుంటే మళ్ళా ఈ దుర్మార్గులు దేవుడిపై నిందలు మోపుతారు. ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు నిందలు మోపుతారు తప్ప ఈ దుర్మార్గులు సాగాచేదానికి ముందుకు రాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి నీకు నమ్ముకున్నటువంటి దుర్మార్గంగా పోయినటువంటి వాళ్ళు సర్వనాశనం తప్పదు. నీవు కూడా తొందరలో
పతనం తప్పదు, జైలుకు పోక తప్పదు, నీకు జైలే గతి. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈడీ అటాచ్మెంట్లు చేసినటువంటి ఈడీ గారికి కూడా నేను తెలియజేస్తూ ఉండా, వెంటనే ఈ దుర్మార్గునికి ఆ బెయిల్ రద్దు చేసి ఆ విధంగా కూడా ఇవాళ ప్రజలు కూడా భయపడే పరిస్థితి. కాబట్టి ఈ దుర్మార్గుడు ఇంకా ఇట్లాగే ఉంటే ఇంకా ప్రభుత్వంకి అండగా ఉండకుండా ప్రభుత్వానికి ఏదో విధంగా చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడు ఇంకా బయట ఉన్నాడా? బయట ఉండి ఇటువంటి దుర్మార్గుడిని ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ దుర్మార్గం బెయిల్ రద్దు చేయలేదు అనే ప్రజలు ఇవాళ భయపడుతున్నారు. అందుకనే వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా తెలుసుకొని ఈ దుర్మార్గుడిని బెయిల్ రద్దు చేసి వెంటనే జైలుకు పంపండి. ఎందుకంటే ఈ దుర్మార్గునికి కష్టం అనేది తెలియదు, సుఖంతో అవినీతి సొమ్ము దోచేసి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. బెంగళూరులో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, లండన్లో ప్యాలెస్, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి అక్కడ అంతా ప్యాలెస్లు ఉన్నాయి. ఈ దుర్మార్గుడు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు చెప్పండి? అందుకని ఈ దుర్మార్గుడు ఉండకూడదు, బయట ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, ఈ దేశంలో ఉండకూడదు. ఈ దుర్మార్గుడు దేశంపై జైలు వేయాలి. ముందు ఈ దుర్మార్గుని జైలు లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ దుర్మార్గుడు ఏదో ఒక దుర్మార్గం చేస్తాడు. ఎందుకంటే ఈ దుర్మార్గునికి సొంత చిన్నాయిని చంపించినటువంటి వ్యక్తి, సొంత చిన్నాయిని చంపించి ఇవాళ చెల్లెలకు మోసం చేసినటువంటి వ్యక్తి. ఈ దుర్మార్గుడు ఆ కేసులోనే వెంటనే ఇలా ప్రభుత్వం వెంటనే జైలు వేయాలి. ఈ దుర్మార్గం ఇంకా బుద్ధి జ్ఞానం అనేది లేదు. అందుకని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నా, ఈ దుర్మార్గుడు సపోర్ట్ చేయొద్దండి దయచేసి. ఈ దుర్మార్గుడు మీ కొంప ముంచుతాడు. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎంతమంది జైలు పోతున్నారు ఈ దుర్మార్గుని వల్ల. అందుకే మీరు కూడా మేల్కొని ఈ దుర్మార్గునికి సపోర్ట్ చేయొద్దని విజ్ఞప్తి.